మనం నమ్మిన, మనం వెంబడిస్తున్న, మనం సేవిస్తున్న నీ దేవుడు ఆయన నీకు సరిపోయిన వాడేనా? ఆయన దేనికి సరిపోయిన వాడు అని నువ్వు నమ్మావో లేక నమ్మలేదో చూపిస్తాను వరుసగా. నెంబర్ 1, సర్వశక్తుని దేవుని గురించిన తలంపులో సరిపోయిన వాడని ఆలోచన కింద అంశం చెప్తున్నాను, వినండి. మొట్టమొదటి మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు వారు పలికిన మాటల్లోంచి ఈ దేవుడు దేనికి సరిపోయిన వాడో నేను మీతో చెప్తాను. 3వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. 16, 17 వచనాలు ఇట్లున్నాయి. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగో చెప్పరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఈ వచనంలో వాళ్ళు అంటున్న మాట, మేము నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? వినండి ప్రియుల, తప్పించి రక్షించుటకు సరిపోయినవాడు. మా ముందున్న ప్రమాదం, మా ముందున్న ఉపద్రవం, మా ముందున్నటువంటి శ్రమ అది అగ్ని కొలిమే, అది మాకు కనబడుతున్నది. ఒకవైపు నువ్వు నిలబెట్టించిన ప్రతిమ, ఒకవైపు ఏమో అగ్నితో బగబగలాడుతున్న కొలిమి. ఒకవేళ మీ ప్రతిమ అయితే ఎట్లా నమస్కరించము? మేము యూదులము, దేవుని బిడ్డలం. ఓ రాజా, ఒకవేళ నువ్వు అగ్ని గుండంలో పడేసినా కానీ మేము చావనన్నా చస్తామేమో కానీ నీ ప్రతిమకు సాగిలపడము. కానీ మాకు ఒక విషయం తెలుసు, మేము నమ్ముకొని సేవిస్తున్న దేవుడు తప్పించి రక్షించుటకు సరిపోయినవాడు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలమైన మనం ఊహించని, మనం తట్టుకోలేని, మన పరిష్కరించుకోలేని శ్రమ, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, ఈతి బాధలు మన మీదకు వచ్చినప్పుడు వీటన్నిటిలోంచి తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడనే నమ్మేమంటారా? లేకపోతే ప్రతిమలకు దండాలు ఎడుతున్నారా? ప్రతిమలు అంటే ఏంటో చెప్పనా? స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, లేకపోతే నీ ప్రతిమ లంచం ఇచ్చుకొని పని చేయించుకుందామనుకోవడము, అయితే లంచం, లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరగా వెళ్ళి మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని